మీలో ఎంతమంది పుష్ప 2 సినిమా చూశారు? ఒకవేళ చూసుంటే దాంట్లో నుంచి మీరు గ్రహించిన మెసేజ్ ఏంటి? ఒకవేళ మెసేజ్ గ్రహిస్తే దాంట్లో మీరు గ్రహించిన బెస్ట్ మెసేజ్ ఏంటి? ఆ బెస్ట్ మెసేజ్ ఏంటో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను తెలుసుకున్న బెస్ట్ మెసేజ్ ఏంటో ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మెసేజ్ని మీ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తిగా జీవించండి. మన ఈ వీడియో పుష్ప 2 మూవీ రోజు థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్లో చనిపోయిన వారికి అంకితం. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మెసేజ్ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఇందాక చెప్పిన ఇంట్రోతో మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే పుష్ప 2 మొత్తం స్మగ్లింగ్ కాన్సెప్ట్ అండ్ అదొక అన్లాఫుల్ యాక్ట్ కూడా. మరి వీడేంట్రా ఈ మూవీ నుంచి ఐడియల్ పర్సన్స్ అండ్ ఐడియల్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కదా. ఎస్ బ్రో, ఆ మూవీ మొత్తం అన్లాఫుల్ యాక్టే. కానీ హీరో క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్ అండ్ కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ పెట్టాయి. దాని నుంచి ఆ క్యారెక్టర్స్ నుంచి మీకు మెసేజ్ అందిస్తున్నాను. ఫస్ట్, మూవీ స్టార్టింగ్లో ఒక పర్సన్ సరుకు లోడ్ చేసినందుకు కూలీ రూపంలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇవ్వగానే నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ స్మగ్లర్ అందరి మధ్యలోకి వెళ్ళి చాలా ధైర్యంగా అతను ఒంటరిగానే ఉన్నప్పటికీ ఫుల్ యాటిట్యూడ్తో చాలా ధైర్యంతో అతని పేరు గట్టిగా చెప్తాడు. ఆ పేరు వినగానే ఆ స్మగ్లర్ అందరూ భయపడి అతని పనులన్నీ ఆపేశారు. అలాగే మనం కూడా మన లైఫ్లో ఒక స్టేజ్ వచ్చేసరికి మన పేరు ఒక బ్రాండ్ అవ్వాలి. ఆ పేరు వింటే అన్ని పనులు అయిపోవాలి. మన పేరు వింటే భయపడకున్నా సరే ఒక రెస్పెక్ట్ అవ్వాలి. సమాజం మన పేరుని ఒక బ్రాండ్లా చూడాలి. సెకండ్, ఈ సీన్లో మన హీరో దగ్గర పనిచేసే ఒక వ్యక్తి అతని మాట పోతుందని చెప్పేసి తెల్లారి అతని పెళ్ళున్నా కానీ ఈరోజు అతను సరుకు లోడ్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడే పోలీసులు అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేస్తాడు. అతని పోలీస్ స్టేషన్లో ఉండగా అతని పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అదే టైంలో మన హీరో అక్కడికి వెళ్ళి అతని ఆపదలు ఆదుకొని అతని పెళ్లి జరిపిస్తాడు. అలా మనం కూడా మన జీవితంలో మన గురించి సాక్రిఫైస్ చేసే వ్యక్తులని ఆపదలు ఆదుకోవాలి. ఒకవేళ మొత్తం ఆపదను తీర్చినప్పటికీ మీతో అయినంత వరకు అతని ఆపదలు తీర్చాలి అండ్ సహాయంగా ఉండాలి. థర్డ్, మన హీరో సీఎంని కలుద్దామని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరుతుంటాడు. అదే టైంలో అతని భార్య అతని వచ్చేటప్పుడు సీఎంతో ఫోటో దిగరమ్మని కోరుతుంది. అతని భార్య కోరిక మేరకు మన హీరో సీఎంని ఫోటో దిగమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. కానీ సీఎం మాత్రం అతన్ని తక్కువ చేసి చూస్తాడు. దాంతో మన హీరోకి కోపం వచ్చి సీఎంనే మార్చేసి సీఎంని ఇంటికి తీసుకువస్తాడు. ఈ సీన్ నుండి మనం 2 విషయాలు నేర్చుకుంటాం. అదేంటంటే ఫస్ట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరి ముందు దిగరాచుకోవద్దు. సెకండ్, మీ భార్య కోరిన కోరికల్ని మ్యాక్సిమం తీర్చడానికి ట్రై చేయండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. హీరో వాళ్ళ ఎంపీని సీఎం చేస్తా అని చెప్పేసి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఆ టైంలో హీరో ఒక డైలాగ్ కొడతాడు. పిల్ల మాట వింటే ఎట్టాగుంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అని డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్య మాట వినే భర్తల్ని చాలామంది హేళన చేస్తుంటారు. కానీ చాలామంది గొప్పవాళ్ళు గొప్ప స్థాయిలో ఎలా ఉంటారు అండ్ ఎవరి మాట వింటే గొప్ప స్థాయిలో ఉంటారో వాళ్ళని అడగండి. ఇప్పుడు చెప్పండి, కొంతమంది ముందు హేళనై చాలామంది ముందు గొప్పగా నిలుస్తారా, లేక మీ భార్య మాట లెక్క చేయకుండా చాలామంది కంటే వెనకబడి ఉంటారా? ఫిఫ్త్, హీరో ఒక డీల్ కోసం ఒక ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్కి మన హీరో ఒక వెహికల్లో వస్తాడు. కానీ డీలర్ మాత్రం ఒక చాపర్లో వస్తాడు. ఆ డీలర్ మన హీరో వెహికల్ చూసి ఈ వెహికల్లో నా కుక్క కూడా ట్రావెల్ చేయదు, ఇతనితోనా నేను డీల్ చేసేది అని చెప్తాడు. కానీ హీరో మాత్రం అతని మాటలతో సమాధానం ఇవ్వకుండా అండ్ అతని మాటలతో హీరోయిజం చూపించకుండా అండ్ రేంజ్ చూపించకుండా అతని క్యాపబిలిటీతో అతనికి రేంజ్ చూపిస్తాడు. దెబ్బకి మన హీరో అతని చాపర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆ డీలర్ మాత్రం అతని వెహికల్లోనే, అదే కుక్క కూడా తిరిగిన వెహికల్లోనే వెళ్ళిపోతాడు. ఈ సీన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన రేంజ్ అనేది మన మాటలతో అండ్ మన వస్తువులతో, మన బట్టలతో, మన కార్లతో చూపించద్దు. మన క్యాపబిలిటీతో చూపించాలి. అప్పుడే మన రేంజ్ ఏంటో వాళ్ళకి గట్టిగా తెలుస్తుంది. సిక్స్త్, మన హీరో పోలీస్ ఆఫీసర్కి సారీ చెప్పడానికి ఒక ఫంక్షన్ అరేంజ్ చేస్తాడు. ఆ ఫంక్షన్లో కొన్ని పరిస్థితుల వల్ల మన హీరో ఆ పోలీస్ ఆఫీసర్కి సారీ చెప్తాడు. అలా సారీ చెప్పి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కానీ అదే టైంలో కార్ అద్దంలో అతని ఫేస్ చూడగానే అతని ఫేస్ అతనికే నచ్చదు. ఎందుకంటే అతను ఒక పర్సన్కి సారీ చెప్పడం అది ఫస్ట్ టైం కాబట్టి. దానితో మన హీరో రిటర్న్ ఆ ఫంక్షన్కి వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ని అందరి ముందు అవమానిస్తాడు. అప్పుడు మళ్ళీ మన హీరో అతని కార్ అద్దంలో అతని మొహం చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ సీన్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎవరు చెప్పినా సరే ఎవరి మాట వినొద్దు. మన మనసు ఏం చెప్తుందో అదే వినాలి. అప్పుడే మనం సాటిస్ఫాక్షన్గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము అండ్ మనం సమాజంలో ఒక రెస్పెక్ట్తో బతుకుతాం. ఒకవేళ అలా ఉండడం వల్ల నీకు నష్టం కలిగినా ఆ నష్టం నీ మంచికే అండ్ అదొక మంచి అనుభవం కూడా. సెవెంత్, ఒక ఛాలెంజ్లో భాగంగా లోడ్తో ఉన్న మన హీరో లారీలని మన పోలీస్ ఆఫీసర్ అతని టీంతో పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ
అతని టీం మొత్తం డిఫరెంట్ లొకేషన్స్లో స్ట్రక్ అయిపోతుంది. ఫైనల్గా మన పోలీస్ ఆఫీసర్ ఒక్కడే మిగులుతాడు. అయినప్పటికీ అతను గివప్ ఇవ్వకుండా అతను ఒక్కడే కష్టపడి పోరాడి మన హీరో లారీలని ఆపేస్తాడు, లోడ్ పట్టుకుంటాడు. ఈ సీన్ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో, అంటే గోల్ అచీవ్ చేసే ప్రాసెస్లో మన అనుకున్న వాళ్ళని, మన సంతోషాలని, మన సుఖాలని దూరం అవుతుంటాం. అండ్ అవి కూడా మనకు దూరంగా వెళ్తుంటాయి. ఆఖరికి నువ్వు ఒక్కరిమే మిగిలిపోతావు. అయినా కానీ గివప్ ఇవ్వకుండా నీ గోల్ని అచీవ్ చేసుకోవాలి. గోల్ని అచీవ్ చేసుకున్న తర్వాత అన్నీ నీ దగ్గరికే వస్తాయి, నీ దగ్గరే ఉంటాయి. 8th క్లైమాక్స్ సీన్. ఆ స్టేజ్లో మన హీరోకి పవర్, ప్రెస్టేజ్, మనీ, క్యాబిలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడడానికి మన హీరో అవన్నీ సాక్రిఫైస్ చేసి, లైఫ్ రిస్క్ చేసి ఆ అమ్మాయి గౌరవాన్ని కాపాడతాడు, ఆ అమ్మాయిని కాపాడతాడు. అలాగే మనం కూడా మన కళ్ళ ముందు ఏ స్త్రీకైనా అవమానం జరుగుతూ ఉంటే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉండకుండా మనతో అయినంత వరకు కాపాడే ప్రయత్నం చేయాలి అండ్ వాళ్ళని కాపాడాలి. అది మన బాధ్యత. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.